నమస్కారం, దిస్ ఇస్ #you. నిన్న చూసాము 5,000లో 1,000 అయిన మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నారాయణ స్వామి ఎవరో చాలా మందికి తెలియదు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడే కానీ ఒక్క ఇండివిజువల్ మీటింగ్ కెపాసిటీలో, అతనుకున్న పవర్ కెపాసిటీలో ఒక్కసారి కూడా ఒక మీటింగ్ అటెండ్ అవ్వలేదు. ఒక్క మీటింగ్లో అతను ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కూడా కాలేని ఒక నోరు లేని పెద్దిరెడ్డి చెంచా. ఇంతకు మించి ఏమైనా చెప్పాలి అతని గురించి ఇంట్రొడక్షన్? ఎవరైనా మంత్రులు మనం చూసుకుంటే అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా ఇవ్వాలన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టి ఆంధ్రప్రదేశ్ నడిపించినప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఎందుకున్నారు? పదవిలో అసలు వాళ్ళకి బాధ్యతలు ఏంటి? మంత్రి తర్వాత వీళ్ళకున్న అసలు శాఖల్లో వీళ్ళకున్న గ్రిప్ ఏంటి? వీళ్ళ సంతకానికి విలువ ఏంటి? అబ్బే ఏం లేదు. నిన్న సిట్ విచారించగా నారాయణ స్వామిని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు, అబ్బో ఏదో పెద్ద బ్రహ్మాండమైన విషయాలు బయటకు వస్తాయని. నారాయణ స్వామి క్లియర్గా చెప్పాడు, నాకేం తెలీదు, నన్ను సంతకం పెట్టమన్న చోటలా పెట్టాను. ఇదంతా కాకుండా మధ్యలో నీరసం కూడా వచ్చింది బాబుకి. నీరసం వచ్చినప్పుడు భోంచేయడానికి అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తీసుకున్న తర్వాత అతని కోసం మళ్ళీ సిట్ 7 గంటలు విచారించగా అతను అసలు ఏ మీటింగ్లోనూ పెద్దగా పార్టిసిపేట్ చేసినా ఊరికే నామకే వాస్తే కూర్చున్నాను కానీ ఎక్సైజ్ మంత్రిగా నాకేం సంబంధం లేదు అని చెప్పి. ఇంతకాలం లిక్కర్ ముడుపుల సంస్థలో ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాం ఏంటంటే, లేదు ఓన్లీ ముడుపుల సంస్థలో 3,200 కోట్ల దాకా యుద్ధం జరిగింది. రాజ్ కసిరెడ్డికి 2,000 కోట్ల దాకా ఆస్తి సంపాదించుకున్నాడు. ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు లాంటి ఒక చిన్న పిచ్చుకలు అంటాడు కూడా 11 కోట్లు, దాని తర్వాత ఆ రోజు 8 కోట్లు లెక్కలు చూసుకుంటూ తమన్నాతో ఫ్లైట్లో వెళ్ళాడని చూసాం మనం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రైవేట్ డిస్టిలరీస్ ఎవరైతే వాళ్ళ బ్రాండ్స్, డిస్టిలరీ ఓనర్స్ వాళ్ళ బ్రాండ్స్ ఏపీలో వాళ్ళ మద్యం సరఫరా చేద్దాం అనుకుంటే బ్రివరీస్ కమిషన్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా బెల్ట్ షాపులకు సప్లై చేయించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాలసీ ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పొచ్చి ప్రైవేటీకరణ చేస్తే ముడుపులు బయటకు వెళ్ళిపోతాయేమో అని భయంలో గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి కల్తీ లిక్కర్, షియర్ లిక్కర్ వేసి స్టిక్కర్ ఒకటి లోపల ఉన్న క్వాలిటీ ఒకటి సంబంధం లేకుండా సూడో నేమ్స్తో లిక్కర్ బాటిల్స్ నమ్మి ప్రాణాలను చంపి పెద్ద మర్డరర్స్ అటెంప్ట్ కింద తీసుకెళ్లి ఏపీలో రెక్లెస్ గవర్నమెంట్ కింద నేమ్ తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీలో ఈ ఎక్సైజ్ మంత్రి దేనికి పనికి వస్తాడు? ఇతన్ని కూర్చొని సిట్ 6 గంటలు కాదు కదా 50 గంటలు విచారించిన కూడా ఇతని దగ్గర నుంచి ఏమీ రాదు. బికాస్ హీ డజంట్ నో అసలు పెద్దిరెడ్డి చెప్పిందే చేయటానికి ఒక అనుచరుడుగా ఏదో నా కింద పడుండాలి కాబట్టి పడుండే క్యాండిడేట్ కింద నారాయణ స్వామిని ఉప ముఖ్యమంత్రి చేశారు తప్ప పవర్ ఇచ్చారా? చెప్పండి. ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపిస్తా మీకు, దాంతో అర్థమైపోద్ది స్ట్రేచర్ ఏంటో. ఎవరు దాసోహాలు అంటూ ఉంటారో ప్రతి ఒక్కళ్ళు. నిన్న నారాయణ స్వామి ఇదంతా మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంత ప్రాణహాని జరిగింది, ఇన్ని లక్షల కోట్ల కుంభకోణంకి వెళ్ళిందంటే నాకేం తెలీదు. పై అధికారులు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు. నువ్వే కదా పై అధికారివి, ఎక్సైజ్ మంత్రివి, ఉప ముఖ్యమంత్రివి, సంతకం ఎలా పెట్టామంటే కూడా నాకు తెలియదు ఎక్కడ పెట్టానో అని చెప్పే పరిస్థితి. ద రెక్లెస్ గవర్నమెంట్. ఎవరికన్నా ఒక బాధ్యత ఉందా? ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంతమందికి ప్రాణహాని జరిగింది, పోతే గవర్నమెంట్లో డబ్బులు పోతే పోయినాయి, జనాల ప్రాణాలు పోయినాయి. ఇక్కడ దానికి సమాధానం ఏం చెప్తాడు ఎక్సైజ్ శాఖ మంత్రి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఏం చెప్పాడు? నాకేం తెలీదు, ఏమీ తెలీదు. మిథున్ రెడ్డికి మాత్రం ప్రోటీన్ పౌడర్ కావాలి. మిథున్ రెడ్డికి మాత్రం సీరియస్గా తీసుకెళ్ళి కొత్త దిండు, కొత్త మంచం, కొత్త పరుపు, కొత్త దుప్పటి ఇవ్వాలి. ఈ మిథున్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్తాడు మళ్ళీ. వెయిట్, ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ నారాయణ స్వామి అసలు జగన్ దగ్గర ఎలాంటి క్యాడర్ వ్యక్తి ఒక్క నిమిషం చూపిస్తాం మీకు. చూడండి, కాళ్ళకు దండం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నా మన గ్రేట్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టిన ఒక గొప్ప మనిషి, పెద్దిరెడ్డికి అనుచరుడు, చెంచా. ఇంతకంటే ఏమంటారు? ఎక్సైజ్ శాఖ మంత్రికి బాధ్యత లేదా? చూడండి, ఇలాంటి వాళ్ళందరూ మంత్రులు అయితే మన జీవితాలు ఏమవుతాయో మనకే తెలుస్తుంది, అర్థం అవుతుంది ప్రతి ఒక్కరికి. చూడండి చూడండి చూడండి, కాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వచనాలు తీసుకోవాలి బాబు దగ్గర. చూసాం కదా, ఒక ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి దాసోహోని కాళ్ళు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంతకాలు పెట్టక ఏం చేస్తాడు? మా జీవితం మీ పాదాల దగ్గర అన్నట్టు ఒక మంత్రులు వెళ్ళి ముఖ్యమంత్రికి కాళ్ళకు దండం పెట్టుకోవడం ఏంటే? ప్రజలు ఇచ్చిన అర్హత అయితే మీకు ఇది. ప్రజల కాళ్ళకు దండం పెట్టుకోవాలి. ఏం చేస్తారు చివరికి?
ప్రజల ఆరోగ్యాన్ని తీసి ధ్వంసం చేసి షేర్ లిక్కర్ మీద సంతకాలు పెట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ తీసుకొచ్చి మోసం చేయడం చరిత్రలో ఎక్కడైనా చూసామా? ఇంత అగాయి చెప్పాలి ఎక్కడైనా చూసామా? నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళకి దండం పెట్టుకుంటావా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా? ఇలాంటి వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేయకూడదా? అంటే దారానాళ్ళందరూ కూడా మంత్రులు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ సంతకం పెడుతున్నావు. ఇతనికి పెద్ద లంచాలు కూడా అంత వచ్చి ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయను. అంత డంబుగా కనిపిస్తూ ఉంటాడు ఇతను. ఫ్రాంక్లీ స్పీకింగ్, సంతకం నువ్వు ఫైల్ మీద ఏం పెడుతున్నావు తెలియదని చెప్పి నీకు లంచాలు తీసుకునేంత కెపాసిటీ ఉందని అంటాం కూడా నాకే తప్పు. ఏదో అరాకొరా తీసుకుని ఉంటాడు. నిన్న ఇదంతా అయిన తర్వాత సిట్ విచారణ అయిన తర్వాత ఈ నారాయణ స్వామి ప్రెస్తో మాట్లాడాడు. అది కూడా విందాం ఒకసారి. ఎల్లో మీడియా అంటేనే మీకు అందరికి కూడా తెలుసు, అది కేవలం ప్రజల కోసం చేసినటువంటి నిర్ణయాల్ని, ప్రజల కోసం మంచి చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన మొదటి నుంచి కూడా ప్రచారాలు జరుగుతూ ఉంది. ఎల్లో మీడియా ఏ రోజు కూడా నా పైన దుష్ప్రచారం చేయలే. ఈ రోజు సిట్ వాళ్ళు వచ్చే లోపల అదేదో వాళ్ళు కల్పితం చేసుకుని, మీకు తెలుసు కదా వాళ్ళు కల్పితాలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు, ఆయనకి నా క్యారెక్టర్ తెలుసు, నేను సంతిపేట నుంచి తెలుసు, ఏమేమి జరిగిందో ఆయన మైండ్ లో ఉంది. అంతేగాని నన్ను ఈ విధంగా వాళ్ళు సిట్ వాళ్ళు రావటం నా డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేయటం జరిగింది. నేను క్వశ్చన్లకి జవాబు చెప్పినాను, వాళ్ళు నన్ను సహకరించారు, నేను వాళ్ళకి సహకరించినాను. వాళ్ళు నాతో సహకరించారు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పినా. ప్రధానంగా సిట్ ఇటువంటి దుష్ప్రచారం చేసే దాంట్లో ఎల్లో మీడియాకి మించిన దుష్ప్రచారం చేసేది ఏది ఉండదు కాబట్టి ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తారు. ప్రజలు కూడా ఎల్లో మీడియా సందేహం ఏదో జరిగిపోయిందని భ్రమలో వాళ్ళు చేయాలనుకున్నారు. ప్రజలకు అందరికి కూడా నా క్యారెక్టర్ తెలుసు, నేను ఏ విధంగా అభివృద్ధి చేశాను. చూసారా? ఎల్లో మీడియా దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారికి నా క్యారెక్టర్ గురించి తెలుసు. ఇదివరకు ఎప్పుడు ఎల్లో మీడియా నేను ఫోకస్ చేసే అంత ఏం చేసావే పనులు? నిజం చెప్పు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటావా? ఇంతమంది బాధ్యతారహితంగా చనిపోతున్నారు కల్తీ లిక్కర్ వల్ల. జనాలను కాపాడాలి, నేను మంత్రిని ఒట్టేశాను ప్రజల ముందు, శాఖ తీసుకునే ముందు అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడావా? నీ గురించి ఒక ఆర్టికల్ రాయటానికి 5గురిలో ఒకడివి. కాళ్ళు మొక్కుతా ద్వారా అన్న లెవెల్లో సీఎంకి కాళ్ళు మొక్కుతా తిరిగావు. నీ గురించి ఏం రాస్తారని చెప్పి ఆర్టికల్స్ పేపర్లు పొంకాలుగా. ఐ రియల్లీ వాంట్ టు ఆస్క్, ఇదా ప్రజాస్వామ్యం నిజంగా? ఇదా? ఇలాంటి వాళ్ళ గురించి కూడా రాస్తారా? ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి నీకే నాలెడ్జ్ ఉండదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ఎల్లో మీడియా ఏం మంచి జరిగింది? సిట్ ఎందుకు వచ్చి విచారించింది? సిట్తో నువ్వేం కోఆపరేట్ చేసావు? సిట్ నీతో ఇంత బాగా ఉన్నారని నువ్వే అంటున్నావు. ఏ విషయం మీద వచ్చారు? లిక్కర్ కుంభకోణం మీద వచ్చారు. దాంట్లో నేను అడిగిన ప్రశ్న ఏంటి? అసలు నీ లక్షల కోట్లు ముడుపుల సంస్థ గురించి నువ్వేమంటావు చెప్పన్నారు, తెలియదు అన్నావు. ఇదంతా కాకుండా జనాల ఆరోగ్యం ధ్వంసం అవుతుంది, ఇలాంటి బోర్డు సంతకాలు పెడితే జనాల గురించి నువ్వు ఆలోచించావా అంటే దాని గురించి కూడా తెలియదు అన్నావు. నువ్వు సహకరించింది దేనికి? నాకేం తెలియదు అని చెప్పడానికి. కానీ అక్కడ జరిగిందైతే కాదని నువ్వు అనలేవు కదా. ఇది ఒక గొప్ప పరిపాలన ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు? మెతగ్గా ఉన్నారు మనిషి. ఈయన గురించి నేను ఇంకొక మాట నెగిటివ్గా అనలేను. మంత్రిగా ఉండి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ ఇస్తే ఇలాగే మండుద్ది జనాలకి. ఎనీవేస్, ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్న ఈ సోకాల్ రాజ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇక చాలా గుట్ట మంది ఉంటారు కదండి. ఆ గుట్ట మంది ఆ జైల్లో ఇలా వరుస ఖైదీలు టపటపా ఎక్కుతూ ఉంటారు. దాంట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తొందరగా పరిగెడుతూ ఉంటారు. ఇది ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీయకండి అన్నట్టు. తప్పేంటి? నేను ఫోటో తీయకుండా ఉంటే? తీయాలి, నేను అసలు ఫోటో తీయాలి, జనాలకు తెలియాలి వీళ్ళందరూ వీళ్ళని, ప్రతిసారి చూపించాలి. సో వీళ్ళందరూ వెళ్తుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దిరెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డిని పరామర్శించడానికి 25వ తారీఖు రాజమండ్రి జైలుకి వెళ్తున్నాడు. కాళ్ళబేరానికా లేకపోతే ఇది పరామర్శ? జైల్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించడానికి ఏముంది? బాబుకు లోపల సకల సౌకర్యాలు అడిగిన అన్నీ వెళ్తున్నాయి కదా. నువ్వు వేరే పరామర్శకు రీజన్ ఏముంది ఇంక అక్కడ? నాన్న వెళ్ళి పలకరిస్తున్నాడు, వాళ్ళ అమ్మగారు వెళ్ళి పలకరిస్తున్నారు, నువ్వెళ్ళి పరామర్శించేది ఏంటి? దాంట్లో నా పేరు చెప్పొద్దని చెప్పడానికే కదా, బతిమాలటానికే కదా. రాజ్ రెడ్డి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ముడుపుల సంస్థలో కొంత భాగం పార్టీ ఫండ్గా, కొంత భాగం ఎన్నికల ప్రచారానికి, కొంత భాగం బంగారు రూపేణ, కొంత భాగం బట్టల దుకాణంలో కూడా ఓచర్లు కొనుక్కొని పెట్టుకోవటం, ఫ్యూచర్లో మేము డబ్బులు కట్టకుండా బట్టలు తీసుకుంటామని, ఎలా దోచుకుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియనంత విచ్చలవిడి డబ్బు కొంతమంది తీసుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్. రాజ్ రెడ్డి వాళ్ళ వైఫ్ అయితే హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్స్, సిరీస్ ఆఫ్ సినిమాలు.
ప్రొడ్యూసర్ సినిమా నష్టపోయాడంటే గొల్లుమనే పరిస్థితుల్లో దేవుళ్లాగా వచ్చి రాజ్ రెడ్డి ఇండస్ట్రీని ఆదుకున్నాడండి. ఎవరి డబ్బది? నష్టం రుచి చూడకుండా నువ్వు అంత చేయటానికి. అండ్ ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఈ మిథున్ రెడ్డిని ఏం పరామర్శిస్తాడు? తీసుకెళ్తావా కొత్త ప్రోటీన్ పౌడర్? లేకపోతే డంబెల్స్ కూడా పర్మిషన్ తీసుకెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేస్తాడేమో? ఎవరికైనా సింపతి ఫ్యాక్టర్ ఉంటుందా మిథున్ రెడ్డిని చూస్తే? పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రంలో? అసలు సకల శాఖ మంత్రులు హ్యాండిల్ చేసిన సజ్జలను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిట్? ఇది కూడా చాలా మందిలో ఉన్న క్వశ్చన్. అన్ని శాఖలు తనివే కదా, అన్ని శాఖలు తనివే కదా. ఆఖరికి నారాయణ స్వామి లాంటి కూడా డామినేట్ చేసి పడేసిన పెద్దిరెడ్డి సకల శాఖ మంత్రి, వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిట్? ఆలోచించండి ప్రతి ఒక్కరు. అవసరం లేదా? కొంతమంది అంటున్నారు అసలు లబ్ధిదారుడు ఎంతసేపు సొఫిస్టికేటెడ్గా అంతిమ లబ్ధిదారుడు జగన్. భారతిరెడ్డి గారి పేరు కూడా ఉంది కదా దీంట్లో. తప్పేంటి? ఒకవేళ పేరు బయటకు వస్తే రాష్ట్రంలో చనిపోయిన మహిళల ప్రాణాల కంటే ఎక్కువ వీళ్ళ పేర్లు చెప్పండి. ఒక ఆవిడైతే లిటరల్లీ నేను కొట్టు పెట్టుకుని అప్పులు కట్టుకుంటాంది. కారణం వీళ్ళందరూ కదా ఒక గుంపులాగా తయారయ్యి. ఎనీవేస్, ఈరోజు మనం చూస్తుంటే ఈ సో కాల్డ్ ఎక్సైజ్ శాఖ మంత్రికి ఏమీ తెలియదు. సంతకం ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. కాళ్ళకి దండాలు పెట్టడం వచ్చు, దానికి సరిపడా ప్యాకేజీలు వచ్చినాయో లావో కూడా తెలియదు. ఎల్లో మీడియా అని ఒక బ్రాండ్ వేసి కొన్ని మీడియా ఛానల్స్ని దుష్ప్రచారం చేస్తున్నారు నా పైన. ఈ రోజు దాకా ఏం రాయలేదు కాబట్టి మనం ఏం చేయలేదు. మూడోది, మనకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మిథున్ రెడ్డిని కలవబోతున్నాడు. కలిసినప్పుడు ఏమడుగుతాడు? నాకు తెలిసినంత వరకు నా పేరు ఇంకా నెక్స్ట్ వచ్చే లిస్టులో నాదే ఉంటుంది, నన్ను కెలక్కు అని చెప్పి బతిమాలటం తప్ప సీన్ ఏమీ లేదు అక్కడ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇలా సంతకాలు ఎందుకు పెడుతున్నావో తెలియని మంత్రులు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు, నారాయణ స్వామి కాకుండా? ఎస్, లెట్స్ అనలైజ్. ఇలాంటి అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఎందుకు పెడుతున్నావో తెలియకుండా సంతకాలు పెట్టే ఈ అవివేకులు. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కలిసి ఏం అడగబోతున్నాడు? ఇదంతా కాకుండా విజయవాడ సెంట్రల్ జైల్లో పడుంటున్న మొగ్గుతున్న ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, రాజ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓదార్చట్లేదు? ఈ లాజిక్ కూడా మీరందరూ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.